హలో ఎవ్రీవాన్. ఈరోజు వీడియోలో మీ క్వశ్చన్‌కి చాలా ముఖ్యమైన క్వశ్చన్‌కి ఆన్సర్ ఇస్తున్నాను. పూర్తి వీడియో చాలా జాగ్రత్తగా వినండి. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న ప్రత్యేక మన సోల్ సిస్టర్, సోల్ బ్రదర్స్‌కి ఇది తెలిసి ఉండాలి. ఈ క్వశ్చన్ మీ నుంచే వచ్చింది. అసలు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో రీయూనియన్ జరుగుతుందా? జరగదా? మ్యారేజ్ 3Dలో కూడా మనకు మ్యారేజ్ జరుగుతుందా? జరగదా? డీఎఫ్ అండ్ డీఎఫ్‌కి, డీఎం అండ్ డీఎఫ్‌కి వీళ్ళు మ్యారేజ్ జరుగుతుందా? వీళ్ళకి రీయూనియన్ అవుతుందా? అని క్వశ్చన్ వచ్చింది మీది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ యెస్, అవును జరుగుతుంది. ఖచ్చితంగా ట్విన్ ఫ్లేమ్స్‌కి జరుగుతుంది మ్యారేజ్ అండ్ రీయూనియన్ కూడా జరుగుతుంది. బట్ ట్విన్ ఫ్లేమ్ ఒరిజినల్‌గా ట్విన్ ఫ్లేమ్ ఉంటే వాళ్ళు ఫస్ట్ రీయూనియన్ ఇన్సైడ్ అవ్వాలి. ఇన్సైడ్ రీయూనియన్ జరిగితేనే అవుట్ సైడ్ రీయూనియన్ అవుతుంది. ఇన్సైడ్ రీయూనియన్ అంటే ఏంటి? ఇన్సైడ్ రీయూనియన్ అంటే మనలో ఆ డిఎం మనలోనే ఉన్నాడు అండ్ అతను నేను వేరు కాదు. డిఎం అయినా డిఎఫ్ అయినా అతను నేను వేరు కాదు అని యాక్చువల్గా కావాలని మీరు ఆలోచించరు. ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ ఒకే సోల్ అయ్యి నేను పర్పస్ చేసి నువ్వు వెయిట్ చేయవు నీ డిఎం వచ్చేదాకా, నువ్వు వెయిట్ చేయవు నీ డిఎఫ్ వచ్చేదాకా. నేను పర్పస్ చేయాలని లోపటి నుంచి వస్తుంటే నువ్వు పర్పస్ చేస్తుంటావు. అండ్ ఈ 3Dలో రీయూనియన్ అవుతేనే నేను ఈయన వర్క్ చేస్తాను, పర్పస్ చేస్తాను, ఈయన వర్క్ చేస్తాను, ఇట్లాంటివి ఏమి కూడా ఉండవు. నమ్మకం పూర్తిగా గాడ్ పైన ఉంటుంది అండ్ ప్యూర్ ఉంటుంది తెలుసా. ఇంకొకరిని వేరే వాళ్ళని ఈగో చూపించరు వేరే వాళ్ళకి. అండ్ ఎంత ప్యూరిటీ ఉండాలంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళ అంటే ఒరిజినల్ ట్విన్ ఫ్లేమ్స్ అయితే యాక్చువల్గా చాలా ప్యూర్గా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది? రీయూనియన్ అనేది టైం ఆర్ completely in divine time and divine time maybe changes as per your inner work, your purpose, your thinking, your all blockages remove చేసి. అండ్ రీసెంట్లీ ఇప్పుడు మీరు విన్నారు కదా, ఒక నేపాల్లో ఎంత పెద్ద ఇది జరిగింది, వర్షం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. అది విని ఎంతో మందికి హెల్ప్ చేయాలని అనిపిస్తుంది కదా. అందులో కొందరే హెల్ప్ చేయగలుగుతారు అండ్ కొందరేమో కనీసం హెల్ప్ చేయాలని అనుకుంటారు, కొందరేమో ఏం పట్టించుకోరు. బట్ ఎక్కడైనా ఏమైనా జరిగితే అక్కడ రెడీగా ఉంటారు ట్విన్ ఫ్లేమ్స్ హెల్ప్ చేయడానికి. ఏదో ఒక రకంగా నేను హెల్ప్ చేయాలని అనుకుంటారు అండ్ చాలా హీల్డ్ ఎనర్జీగా ఉంటారు. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఎంత అంటే ట్విన్ ఫ్లేమ్స్ డిఎంఏ ఇట్లా డిఎం కోసం ఏడ్స్తూ కూర్చోరు. డిఎం డిఎఫ్ కోసం ఇన్నర్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ బోత్ ఆఫ్ యూ ఎప్పుడైతే ఇద్దరు అవేకన్ అయ్యి ఇద్దరు ఇన్నర్ వర్క్ చేస్తుంటే ఇద్దరు ముందుకు వెళ్తూ ఉంటారో అప్పుడే రీయూనియన్ జరుగుతుంది. ఓకే, కానీ కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఇవి అందరికీ పాసిబుల్ అవ్వదు. కొన్ని కండిషన్స్ ఏంటంటే కొందరేమో ఆల్రెడీ వేరే వాళ్ళతో మ్యారీడ్ సిచ్యువేషన్లో ఉంటారు, లేదంటే సేమ్ జెండర్ సిచ్యువేషన్లో ఉంటారు. ఇంకెన్నో కారణాల వల్ల ఆ కండిషన్స్ అనేది మైండ్లో వస్తుంటాయి. ఎలా జరుగుతుంది? నేను మ్యారీడ్ లేదా అతను మ్యారీడ్ లేదా ఇద్దరు వేరే దగ్గర మ్యారీడ్ ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటే జరగదు. నిజం ఇది. ఎందుకంటే ఇది బ్లాకేజ్ క్రియేట్ అవుతుంది. మీరు మీ పనే కాదు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది నీ పనే కాదు. అది నీ వర్క్ ఏంటిది? నువ్వు అతను ఒకటే అని జీవించాలి కదా. తను ఇద్దరు జీవించాలి, ఒక్కరమే అనేది జీవించాలి. ఎలా? ఒరిజినల్గా జీవించడం అంటే యాక్టింగ్ చేయడం కాదు కదా. ఒరిజినల్గా మీకు లోపలికి అలా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వాలంటే ఇన్నర్ వర్క్ ప్రాపర్గా చేయాలి. ఇన్నర్ వర్క్ నేను పోయిన వీడియోలో మీకు చెప్పాను డియర్ ఫ్రెండ్స్. ఇన్నర్ వర్క్ అనేది మీరు నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఇన్నర్ వర్క్ అనేది ఏదో ఊరికే చేసేస్తున్నాం, అలా చేసేస్తున్నాం, ఇలా చేసేస్తున్నాం
అని ఉండదు. ఇన్నర్ వర్క్ అంటే ప్రాపర్‌గా ఒక వేలో వెళ్ళాలి. ఒక మెయింటైన్ చేయాలి మన ఇన్నర్ వర్క్‌ని ప్రాపర్‌గా ముందుకెళ్ళాలి. అండ్ ఇన్నర్ వర్క్‌ది నేను మెడిటేషన్స్ మీకు చెప్పాను కదా! మెడిటేషన్స్ మీకు చాలా ఎంతో రకాలుగా నువ్వు గాడ్‌కి కనెక్ట్ అయ్యేదానికి, హీలింగ్ అవ్వడానికి, రీయూనియన్ అయ్యేదానికి, ఆల్ నెగెటివ్ థాట్స్ రిమూవ్ చేసేదానికి, ఆల్ నెగెటివ్ ఎనర్జీస్‌ని రిమూవ్ చేసేదానికి, ఔరా క్లెన్జింగ్ చేసేదానికి ఎన్నో మెడిటేషన్స్ అండ్ ఆల్ సోల్ కాంటాక్ట్, సోల్ అగ్రీమెంట్, DNA repairing and many things is very important because first of all remove the all blockages. First blockages remove అవుతేనే రీయూనియన్ అవుతది కదా! రీయూనియన్ ఎలా అవుతది? రీయూనియన్ ఏం చేయకపోయినా నేను ఆలోచిస్తేనే మాత్రం అవుతదా? ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇలా జరిగితే బావుండు, అలా జరిగితే బావుండు, ఇలా అయితే బావుండు, అలా అయితే బావుండు అని ఆలోచిస్తే జరుగుద్దా? లేదు. ప్రాపర్‌గా ఇన్నర్ వర్క్ చేసి ఆ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ అన్ని రకాలుగా యాక్సెప్ట్ చేయాలి ఈ రీయూనియన్‌ని. యాక్సెప్ట్ ఎలా జరుగుతుంది? యాక్సెప్ట్ ఎన్నో బ్లాకేజెస్‌ని రిమూవ్ చేసుకురావాలి. ఎన్నో కర్మాస్‌ని కర్మాస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూ నో థాట్ ఎనర్జీ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బ్లాకేజెస్ ఆర్ రిమూవింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కర్మాస్ ఎలా రిమూవ్ చేయాలి మ్యామ్ అని అడుగుతారు. కర్మ రిలీజింగ్ మెడిటేషన్, పవర్ఫుల్ మెడిటేషన్ అస్సలకి ఎంత పవర్ఫుల్ మెడిటేషన్ ప్రిపేర్ చేశాను. నేను తారీఫ్ చేసుకోవడం కాదు కానీ ఇది గాడ్ నుంచి, మా దుర్గా నుంచి డైరెక్ట్‌గా నాకు డౌన్‌లోడ్స్ అయ్యాయి అండ్ నేను అది ప్రిపేర్ చేశాను. అండ్ నాకు కాపీ ఎంతోమంది చేసి ఉంటారు మేబీ. నేను కాపీ చేస్తే ఒరిజినాలిటీ అయితే రాదు. ఎందుకంటే ఎంతోమంది నేను విన్నాను కాపీ చేస్తున్నారు ఇది అది. ఓకే. ఓకే. కాపీ చేస్తే మాత్రం ఈజ్ నాట్ పాసిబుల్ ఇట్లా. అండ్ దిస్ ఈజ్ వెరీ డేంజరస్. రీసెంట్‌గా జరిగింది. అసలు సడన్‌గా వర్షం వచ్చేసిందని అదే న్యూస్‌లో అదే చెప్తున్నారు కదా! ఎక్కువ న్యూస్ చూడను కానీ నేను బట్ ఇది జరిగిన ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది నేపాల్‌లో. అదెంత ఘోరం అసలకి. ఎలా రక్షించాలో వాళ్ళని ఎలా చేయాలో ఏం అర్థం కాని పరిస్థితులు. అసలు నేపాల్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇట్లా సడన్‌గా వచ్చింది అసలకి. అసలు ఎంతో బాధ కలుగుతుంది ఈ విషయం పైన నాకు. ఇట్స్ వెరీ డేంజరస్. చెప్తున్నాను. సో రీయూనియన్ జరగాలంటే ఫస్ట్ కర్మ రిలీజింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎలా కొందరిని మనం రక్షించలేకపోతాం. కొన్ని అలా జరుగుతున్నాయి. ఎర్త్ మెడిటేషన్, అందుకే ఎర్త్ మెడిటేషన్ చేయాలి. ఓ మై గాడ్! ఎర్త్ మెడిటేషన్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ఎర్త్ మెడిటేషన్ చేయక చాలా లాంగ్ టైం అయింది. మొన్న లాస్ట్ సాటర్డే రోజు కూడా చేయలే. అంతకు ముందుకు చేసాం మేము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎర్త్ మెడిటేషన్‌కి ఎవరెవరు జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ చెప్పండి, కాంటాక్ట్ చేయండి. మనం అందరం డ్రీమ్ ఫ్లేమ్స్ అందరం కలిసి ఒక గ్రూప్‌లో ఖచ్చితంగా మనం ఎర్త్ మెడిటేషన్ నేను పవర్‌ఫుల్‌గా చేయించాను. అప్పుడు చేయించినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్‌కి సాల్వ్ అయింది. అండ్ మనం ఏం చేయగలుగుతాం ఇక్కడ కూర్చొని అంటే ఎర్త్ మెడిటేషన్ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. అందుకే ఇట్స్ వెరీ డేంజరస్ జరిగింది. ఇంతకుముందు కూడా ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా చాలా అసలు బాధాకరంగా జరిగింది ఇది. ఎర్త్ మెడిటేషన్ కోసం కాంటాక్ట్ చేయండి, తెలుగు, హిందీ అందరూ. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్.